ఈరోజు మనతో పాటు స్టూడియోలో కమాండో చీఫ్ ఎడిటర్ ముంజేటి రామారావు గారు ఉన్నారు. సార్ నమస్కారం. నమస్తే అండి. సార్, ఇప్పుడు సెంట్రల్ మినిస్టర్ కిరణ్ రిజిజు ఒక కొత్త వార్త ఆరోపిస్తున్నారు. అది ఏంటంటే కాంగ్రెస్ ముస్లిం లీగ్ పార్టీ అని అంటున్నారు. సో ఎందుకు, ఏంటి? ఆయన మీకు నార్త్ ఈస్ట్ నుంచి వచ్చిన బీజేపీ నాయకుడు అండి, మినిస్టర్గా అయ్యారు. నార్త్ ఈస్ట్లో చాలా మట్టుకు ముస్లింల ఆధిపత్యం ఉన్న ఏరియా అక్కడ, చాలా చోట్ల హిందూస్ కంటే కూడా మరొక అనేక చోట్ల క్రిస్టియానిటీ ఆధిపత్యం ఉంటుంది. ఏదేమైనా సరే హిందువులు తక్కువ ఉంటారు అక్కడ. ఆ ఏరియా నుంచి వచ్చిన ఆయనకి ఎట్లా కనిపిస్తుందంటే దేశమంతా హిందువులు తక్కువేమో, ఇతర మతస్థులు లేదంటే ముస్లిం మతం ఎక్కువ ఉందేమో అన్న యాంగిల్ ఆయనకి కనిపిస్తుంది. అది ఒక రకంగా అనుకుందాం బయటికి. ఎందుకంటే ఆయన అక్కడ ఇబ్బంది పడుతున్నాడేమో మనకు తెలియదు. ఆయన అన్నది ఏంటంటే కాంగ్రెస్ పార్టీని కొత్త ముస్లిం లీగ్ పార్టీ ఇది అంటూ చెప్పుకొచ్చారు ఆయన. అంటే కాంగ్రెస్ పార్టీని ముస్లిం లీగ్ పార్టీ కింద తీసుకొచ్చారు. ఇది బీజేపీ అంతర్గతంగా అన్ని చోట్ల బయట తీసుకొస్తూ అనేక చోట్ల బహిర్గతంగా కూడా చెప్తున్నారు పెద్ద పెద్ద నాయకులే. ఇది ఎప్పటి నుంచి కాదు, బీజేపీ వచ్చినప్పటి నుంచి మహాత్మా గాంధీని ముస్లిం కోసం ఆయన పాటుపడ్డాడు, హిందువుల కోసం కాదు అని మహాత్మా గాంధీని కూడా వాళ్ళు చాలాసార్లు చెప్పారు. అంటే గాంధీ మన కోసం ఫైట్ చేయలేదు, వాళ్ళ కోసం ఫైట్ చేశారు. విభజన విషయంలో కూడా బికాజ్ ఆయన మైనారిటీస్ కాబట్టి ఆయన వాళ్ళ కోసం ఫైట్ చేశారు. అక్కడ వాళ్ళ మైనారిటీస్ ఆ రోజుల్లో. కానీ వీళ్ళ ఉద్దేశం ఏంటంటే వాళ్ళ కోసం ఫైట్ చేశారు కాబట్టి వాళ్ళ అలాంటి భావజాలం ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ అదే ముస్లిమ్స్ కోసం ఫైట్ చేస్తుందని ఆయన ఉద్దేశం. సో అదే అక్కడ చెప్పడం అంటే ఏంటి, ఒక కాంగ్రెస్ పార్టీ నేషనల్ పార్టీ బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న పార్టీ, లౌకిక పార్టీ కాదు, అది కూడా ఒక మత పార్టీయే, ముస్లిం లీగ్ పార్టీ లాంటిదేని అని చెప్పుకొచ్చాడు. దానికి మనం ఇందాక చెప్పుకున్నట్టుగానే ఉదాహరణ ఏంటంటే మీరు చూడండి, అస్సాంలో ఈ మధ్య ఎలక్షన్లు జరిగాయి. అక్కడ ఆల్మోస్ట్ మీకు బీజేపీ అధికారంలోకి వచ్చింది, కాంగ్రెస్ ఏమొచ్చి మంచి సీట్లు సంపాదించింది. 19 సీట్స్ ఎమ్మెల్యేలు గెలిచారు అక్కడ కాంగ్రెస్ పార్టీ, 18 ముస్లిమ్స్, ఒకరే నాన్ ముస్లిం. అంటే ఏంటి, ఒకవేళ అది ముస్లిం పార్టీ అయితే కదా అంతమంది గెలుస్తారు, ముస్లిం పార్టీ అయితే కదా అంతమంది సీట్లు ఇస్తుంది. సో ఆ కోణంలో కాంగ్రెస్ పార్టీ ముస్లిం లీగ్ పార్టీ లాంటిది. అలాగే వెస్ట్ బెంగాల్ తీసుకోండి, ఒకప్పుడు వెస్ట్ బెంగాల్ని చాలా కాలం రూల్ చేసిన పార్టీ కాంగ్రెస్. ఆ తర్వాత మమతా బెనర్జీ వచ్చారు, ఇప్పుడు బీజేపీ. అన్ని సంవత్సరాలు రూల్ చేసిన కాంగ్రెస్ పార్టీ మొన్న గెలిచిన 2 సీట్లు కూడా గెలిచిన వాళ్ళు ఇద్దరు కూడా ముస్లిమ్సే. సో ఇలాంటి అనేక కారణాలతో కాంగ్రెస్ పార్టీని ముస్లిం పార్టీగా బీజేపీ అంటగడుతుంది, ఆ ట్యాగ్ని అంటగడుతుంది. దానివల్ల ఏంటంటే బీజేపీకి లాభం. అంటే జనాభా నిజమే కదా, సామాన్యంగా ఆలోచించాలి, ఏం చేస్తుంది కరెక్టే కదా. సో కాంగ్రెస్ మనం లెక్కలేము, ముస్లిమ్స్ అంటేనే వాళ్ళ ప్రేమ, మనం అంటే వాళ్ళకి ఏమీ అంతగా పట్టదు అని ఎక్కువ మంది హిందూస్ అనుకునే అవకాశం ఉంది కదా. అలా అనుకుంటే బీజేపీకి లాభం కదా, బలపడుతుంది. కాబట్టి వాళ్ళ యాంగిల్ ఏమో దాన్ని అలా ఇబ్బంది పెట్టడం అనేది, ఆ పార్టీని ఇబ్బంది పెట్టడం కోసం దాన్ని నయా ముస్లిం లీగ్ పార్టీ అని చెప్తున్నారు అనమాట. అది అంతవరకే. కానీ దేశవ్యాప్తంగా ఆ పార్టీకి ఉన్న ఎమ్మెల్యేలు చాలామంది ఉన్నారు, 100 మంది ఉన్నారు. మరి వాళ్ళందరూ ముస్లిమ్స్ అయితే కాదు కదా. ఎంతెందుకు మన తెలంగాణలో ఆ పార్టీ అధికారంలో ఉంది, ఇక్కడ ఎవరైనా ముస్లిమ్స్ ఎక్కువ లేరు కదా. సో ఈ కోణంలో ఆయన ఆలోచించట్లా, వాళ్ళని అనడం కోసం 2 ఉదాహరణలు దొరికాయి, లేకపోతే 3 ఉదాహరణలు దొరికాయి కాబట్టి అది ముస్లిం లీగ్ పార్టీ, కాంగ్రెస్ వాళ్ళ కోసం పోరాడుతుంది, వాళ్ళ కోసం సీట్లు ఇస్తుంది, వాళ్ళే గెలిపిస్తుంది, అది వాళ్ళ పార్టీ. అంటే హిందువులు దూరం అవుతారనేది బీజేపీలో ఒక వాదన. సరే, ఇప్పుడు మీరు అన్నారు తెలంగాణలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే పాలిస్తుంది, ఈ ముస్లిం కాదు కదా అని. కానీ ఇప్పుడు మైనారిటీ పరంగా మెజారిటీ పరంగా చూసుకుంటే కొన్ని రాష్ట్రాలు, ఇప్పుడు జమ్మూ కాశ్మీర్, నాగాల్యాండ్, తెలంగాణ, బెంగాల్, లడక్ ఇలాంటి కొన్ని రాష్ట్రాలు చూసుకుంటే మెజారిటీ పరంగా చూసుకుంటే హిందూస్ ఎక్కువ ఉండి, మైనారిటీ పరంగా చూసుకుంటే ముస్లిమ్స్ తక్కువ ఉండి, లేదంటే ఆపోజిట్లో ఉన్నా కూడా ఈ ప్రభుత్వ సంక్షేమాలు కానివ్వండి, రిజర్వేషన్లు కానివ్వండి, ఏదైనా పథకాలు కానివ్వండి, ఎక్కువ శాతం వాళ్ళకే వెళ్ళిపోతున్నాయి కదా. మరి తక్కువ శాతం ఉన్న మైనారిటీ ఉన్న రాష్ట్రాల్లో హిందువు వాళ్ళకి ఎందుకు వెళ్ళట్లేదు? అంటే ఇక్కడ బీజేపీ వాదన ఏంటంటే, బీజేపీ లీడర్స్ వాదన ఏంటంటే, ఒకప్పుడు మీకు భారతీయ జనతా పార్టీ పూర్తిగా సెక్యులర్ పార్టీ కింద ఉండేదండి వాజ్పేయి హయాంలో. ఎప్పుడన్నా ఒక రాముడి గురించి గట్టిగా మాట్లాడితేనో, లేదా అయోధ్య ఉద్యమం గురించి గట్టిగా మాట్లాడితేనో, ఎక్కడ మనల్ని మత పార్టీ కింద అంటగడతారేమో అనే ఉద్దేశంతో అద్వానీ ఒకవైపు మాట్లాడుతూ ఇంకో పక్క మనకి ఈయనేమో సెక్యులర్ పార్టీగా తీసుకొచ్చేవారు వాజ్పేయి గారు. అంటే వాజ్పేయి సెక్యులర్ గాను, అద్వానీ గారేమో హిందూ పక్షం వైపు, ఇద్దరు బ్యాలెన్స్ చేస్తూ బీజేపీని ఈ స్థాయి తీసుకొచ్చారు. అన్ని మతాలని సపోర్ట్ చేస్తున్న పార్టీగా ఉండేది బీజేపీ పార్టీ ఒకప్పుడు. అది ఆ రోజుల్లో అది ప్లస్ అనిపించేది.
ఇప్పుడు లౌకిక పార్టీ అని చెప్పుకోవడానికి ఆ పార్టీ సిద్ధంగా లేదు, ఇష్టంగా లేదు. అది కష్టం అనిపిస్తుంది దానికి, ఆ పార్టీకి. ఇప్పుడు సెక్యులర్ పార్టీలు అనిపించుకోవడం వల్ల ఆ పార్టీ ఏమి బలపడుతున్నట్టే కనపడట్లేదు వాళ్ళకి. కాబట్టి ఆ కోణం నుంచి బయటకు వచ్చేస్తున్నారు, ఆ ట్యాగ్ నుంచి బయటకు రావాలని చూస్తున్నట్టుంది ఆ పార్టీ. సో మేము సెక్యులర్ పార్టీ కాదు, మేము హిందువుల కోసమే ఉంటున్నాం, పోరాడుతున్నాం. హిందువులు అణగారిన జనాభాలో అయిపోయారు. హిందువులు వాళ్ళ దేశంలో ఉంటూ అనేక పథకాలు వాళ్ళ దూరంగా ఉంటున్నారు. ఇంకా మీకు పాపులేషన్ కంట్రోల్లో హిందువులు ఇంకొంచెం నష్టపోతున్నారు. పాపులేషన్ కంట్రోల్ లేకుండా ముస్లిమ్స్ జనాభా పెరిగిపోతుంది. ఇలా కొన్నాళ్ళకి ఈ భారతదేశం అనే గడ్డ మీద హిందువులే అంతరించిపోతారేమో అన్న భయాన్ని భారతీయ జనతా పార్టీ స్క్రీన్ మీద తీసుకొస్తూ దీన్ని ఒక ఉద్యమంలో చేయడం కోసం అంతర్గతంగా ఆర్ఎస్ఎస్ కావచ్చు, లేదా బీజేపీ క్యాడర్ కావచ్చు, కింద నుంచి ప్రయత్నిస్తుంది. వాళ్ళకి కనిపించేది ఏంటంటే అనేక రాష్ట్రాల్లో మెజారిటీ ముస్లిమ్స్ ఉన్నారు, మైనారిటీ హిందూస్ ఉన్నారు. నాగాలాండ్ కావచ్చు, మీకు పంజాబ్ కావచ్చు, జమ్మూ కాశ్మీర్ కావచ్చు. అక్కడ మా హిందూస్కి ఏ రకమైన రైట్స్ ఉన్నాయి? మిగతా దేశంలో మైనారిటీస్గా ముస్లిమ్స్ అనేక హక్కులు అనిపిస్తున్నారు, రిజర్వేషన్స్ అనిపిస్తున్నారు, స్కాలర్షిప్స్ అనిపిస్తున్నారు. మైనారిటీకి ఉన్న మా హిందువులకి ఎందుకు అటువంటివి ఇవ్వట్లేదు అనేది వాళ్ళ వాదన. మీరు చెప్పిన రాష్ట్రాల్లో చూసుకుంటే మైనారిటీ అయితే వాళ్ళది హిందూదే ఉంది కదా. అక్కడేమీ వాళ్ళకి ఏమి హక్కులు లేవు, స్కాలర్షిప్స్ లేవు, రిజర్వేషన్స్ ఏమి లేవు. మరి మిగతా చోట్ల మన అనేక రాష్ట్రాల్లో ముస్లిమ్స్కి రిజర్వేషన్స్ ఉన్నాయి కదా, ఉన్నాయి. మైనారిటీ ఉన్నారా? సో అది బీజేపీ వాదన. దాన్ని అడ్డం పెట్టుకుని ఏం చేస్తున్నారంటే సెక్యులర్ పార్టీ నుంచి బయటకు వస్తూ హిందువులు మనోభావాలని పెంచుతూ, హిందూ మనోభావాలని బీజేపీ మనోభావాలుగా వాళ్ళు స్వీకరిస్తూ, వాళ్ళు మాత్రమే ఈ దేశంలో ఎన్నకాలం మనల్ని అధికారంలోకి పెట్టగలరు, ఉంచగలరు, కేవలం హిందువులు చాలు మనకి అన్న ఒక యాంగిల్ తీసుకున్నారండి ఆల్మోస్ట్ బీజేపీ వాళ్ళు. కాబట్టి వాళ్ళు మిగతా ముస్లిమ్స్ని ఎన్నన్నా సరే పర్వాలేదులే, వాళ్ళ ఓట్లు మాకు దూరం అయిపోయినా పర్వాలేదు, ఆ ఓట్లు కాంగ్రెస్ వెళ్ళిపోయినా పర్వాలేదు, మనకి రాకపోయినా పర్వాలేదు అన్న యాంగిల్లో వాళ్ళు బీజేపీ వాళ్ళు కనిపిస్తున్నారు. దానికి కిరణ్ రిజిజు గారు ఆయన కొంచెం ఇంకొంచెం ముందు ఉంటారు. ఆయనకును మన హైదరాబాద్ ముస్లిం లీడరు వాళ్ళకి మంచి ఫైట్ నడుస్తుంది, వాళ్ళకు కూడా మంచి ఫైట్ నడుస్తూనే ఉంటుంది. అనేక చోట్ల ఢిల్లీలో పార్లమెంట్లు కావచ్చు, పార్లమెంట్లో చర్చ వచ్చిన ప్రతిసారి కూడా వాళ్ళిద్దరి మధ్య వార్ నడుస్తూనే ఉంటుంది. అది అందరికీ తెలిసిందే. అక్కడ ఆయన ఒక హిందువుగా, మైనారిటీ హిందువుగా అనేక ఇబ్బందులు పడిన మంత్రి కాబట్టి ఆయనకు ఆ బాధతో ఆయన అంటున్నాడు. బట్ ఓవరాల్గా అట్లాంటిది ఏమీ లేదు. దేశవ్యాప్తంగా హిందువులు బలంగానే ఉంటారు. భారతీయ జనతా పార్టీ వాళ్ళ హృదయంలో వెళ్ళింది కనుకనే కంటిన్యూగా అక్కడ అధికారం చలాయిస్తుంది. ఓకే సార్, థ్యాంక్ యూ.